మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం టెక్మాల్ మండలం పరిధిలోని వెల్పుగొండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీరాములవారి 42వ కళ్యాణ మహోత్సవం శ్రీ ఆత్మానంద ఆశ్రమం రామాచలంగుట్ట పై శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభం అనంతరం గురుపూజ గోపూజ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిచే మహాభిషేకము శ్రీరామ మూలమంత్రయ వాహనము బలిదానము పూర్ణాహుతి సీతారాముల కళ్యాణం హారతి పల్లకీ సేవ సమన్యాయ అనుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నామ సంకీర్తన జరుగును. ప్రతినిత్యము అనుదానం జరుగును. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పూజ్య రాజయోగి వెంకటస్వామి శ్రీమతి స్వరూపారాణి గుర్రాల భానుప్రకాష్ గారిచే సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు మరియు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుండి ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని రామాచలం గుట్టపైకి ఉన్నటువంటి శ్రీరామ కళ్యాణ కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. सीतारामाभ्यां नमः। रामचंद्र स्वामी ध्रुव कल्याण अंगभूतं यज्ञोपवीत धारणं करिष्ये ब्रह्मचर्य इट्ले अंदरंडी मांगल्य तंतुना नेना नमस्कार गोत्रम పేరు దండం పెట్టి చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణ యజ్ఞ శుభం భవతి మీకే పాపం దీంట్లో ఆట అంది అది ఫుల్ వాటర్ ఉంది ఫుల్ వాటర్ హలో का गाड़ी बुकिंग बोल कर अंदर कर మీరు ఉంటే అందరూ అవుతారు. ఈ సంవత్సరం కూడా టేక్మాల్ మండలం వేల్పుగొండ రామాచల క్షేత్రంలో వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో సృష్టి కారణ ధర్మాలను సూచన రూపంలో ఉండబడే సంస్కృతాన్ని గ్రహించబడే వారికి కావలసినటువంటి భోగభాగ్యాలు, నైవేద్యాలు కానీ, తర్వాత భోజనం కానీ, వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఈ గ్రామం నుండి. ఈరోజు మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీ రామాలయేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మనము ఈరోజు